హ్మ్. ఓకే. మనం ఇప్పుడు కొన్ని జీవిత సత్యాలు మాట్లాడుకుందాం. యాక్చువల్లీ మనము విలేజ్‌లో ఉండేదానికి, సిటీలో ఉండేదానికి మనం కొంచెం ఇంట్రోవర్ట్ నుంచి ఎక్స్‌ట్రోవర్ట్‌గా మారతాం అని నా ఫీలింగ్. అది ఈరోజే అనుకున్నాను. ఎందుకంటే అక్కడ నేను ఫస్ట్ ఒక ఊర్లో ఉండేదాన్ని. తర్వాత నా చదువు కోసం అని చెప్పి ఫ్యామిలీ అంతా సిటీ షిఫ్ట్ అయిపోయామనమాట. సిటీ అంటే ఇంకా కాకినాడ షిఫ్ట్ అయిపోయాం. నేను ముందు ఊర్లో ఉన్నప్పుడు ఇంకా చిన్నది జస్ట్ నేను కింద పడ్డా సరే మా ఎదురింటోళ్ళు, ఆళ్ళు, ఈళ్ళు అందరూ అడిగేవారు. సో, నాకు లిటరల్లీ బయటికెళ్ళడానికి కూడా దోల తీరిపోయేదనమాట. ఏంట్రా బాబు ఇప్పుడు ఎళ్తే అడుగుతారు ఎలా ఉంది? తగ్గిందా? బొక్క ఇన్ని చెత్త నా కొడుకులందరూ ఉంటారు. నాకు ఓన్లీ మా ఫ్యామిలీ వరకు ఓకే. బట్ మొత్తం ఊరి నస ఇదంతా మళ్ళీ ఆంటీలందరూ ఉత్తగా కూర్చోరు. బయట కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు. విలేజ్‌లో అదంతా బావుంటది గానీ, ఈ గాసిపింగ్ ఎక్కువైపోతది. ఇంక సిటీకొచ్చేసానుకో నువ్వు చచ్చావా? బతికావా? ఎవ్వడు పట్టించుకోడు. నీ బతుకు నీదే. సో, నువ్వు బయటికెళ్ళి దేకేసినా, నువ్వు ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకున్నా సరే, నీ పక్కింటోడొచ్చి ఎందుకు సూసైడ్ చేసుకున్నావు అని అడగడు. అది కామన్. సో, నీకు ఆటోమేటిక్‌గా నువ్వు బయటికెళ్ళినప్పుడు నీ ఇష్టం అంటే నువ్వు వేసుకున్న డ్రెస్ గాని ఎవరు జడ్జ్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఊర్లో మొత్తం సుప్రీం కోర్ట్ జడ్జిలే. నువ్వేమేసుకున్నావు? ఎంత పొడుగేసుకున్నావు? బొట్టెట్టుకున్నావా? జడొదిలేసావా? జడేసుకున్నావా? అన్ని బొక్కలు చూస్తారు. అన్నీ మాట్లాడుకుంటారు. సో, మనం బేసిక్‌లీ ఒక భయపడుతూ పెరుగుతున్నట్టు పెరుగుతాం. ఊర్లో ఉన్నోళ్ళు మోస్ట్‌లీ నా ఫీలింగ్ అలా. బట్ ఏమో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. బట్ నాకు కొంచెం సిటీకొచ్చాక కొంచెం ఎక్స్‌ట్రోవర్ట్‌గా మారాను. బెటర్ దెన్ బిఫోర్. అలా అని కాదు. ఇక్కడ మోస్ట్‌లీ అది పట్టించుకోడు భయ్యా. సో, అది మాట వాస్తవము. నేను ఇలా అనుకుంటున్నాను. అంటే చదువుకుంటున్నప్పుడు అన్ని ఆలోచనలొస్తాయి. అది కామన్. బుక్ ముందుంటే భూమి మీద జరిగే ప్రతి బొక్క మనకే కావాలి. అక్కడ ఇరాన్‌లో వార్ ఎందుకవుతుందో కూడా వస్తది. అది నార్మల్ టీవీ చూడు రాదు. అది ఎందుకో నాకు కూడా తెలీదు. మీకు కూడా అలాగే అనిపిస్తదా? బుక్స్ ఆటోమేటిక్‌గా ముందుంటే మనం అన్నీ ఆలోచిస్తాం భయ్యా. అది ఎందుకంటారో నాకు కూడా సరిగ్గా తెలీదు. బట్ మీరు కూడా ఇలాగే ఫీల్ అవుతారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువసేపు బుక్స్ దగ్గర ఉంటే పిచ్చొచ్చేస్తది. నేను ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నానో మీకు అయ్యాక చెప్తాను. ఎందుకంటే ముందే చెప్పకుండా సెల్ఫ్ డబ్బా అయన్నీ ఎందుకులేండి. మనం పెద్ద మేధావేం కాదు కాబట్టి ఇక చెప్తాను ఖచ్చితంగా. సరే అయితే నా సోదంతా వింటున్నందుకు థ్యాంక్ యూ. సరే టాటా బాయ్. మళ్ళీ కలుద్దాం. అవునవును మీకు చెప్పాలి చాలా ఇంపార్టెంట్ మర్చిపోయాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సోది వినడం కోసం. మళ్ళీ కలుద్దాం. ఓకే టాటా బాయ్.